హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ వీరేష్. సో ఇవాళ వచ్చేసి ఒక మినీ వ్లాగ్. ఇప్పుడు ఈరోజు 30 ఇయర్స్ కంప్లీట్ వాళ్ళ మ్యారేజ్. సర్ప్రైజ్ చిన్న స్మాల్ ఏదైనా చేద్దామంటే సరే ఓకే చేద్దాం, అలానే చిన్న కేక్ కటింగ్ లాంటివి ఏదైనా చేద్దామంటే నేను ప్లాన్ చేశాను. ఎవరు అసలు ఇంటర్లేరు మాట ఇట్లా వేస్తుంటేనే ఎక్కడ ఉన్నాము. కాదు నా మాట వినండి. ఓ నేను చేయపో అంటాడు. మరి నేను అసలు విననేనా నా మాట అసలు. అరే నన్ను కింద పడితే దెబ్బలకి బొల్లాకి ఏమంటారు, మనం భయపడుతుంటాం కదా. ముప్పైవ వివాహ వార్షికోత్సవం ప్రేమ, సహనం, విశ్వాసం యొక్క 30 సంవత్సరాల ప్రయాణం. ఈరోజు మనమందరం ఎంతో ఆనందంతో, గర్వంతో ఒక గొప్ప వేడుకను జరుపుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాం. ఇది సాధారణమైన రోజు కాదు. మా మావయ్య, అత్తమ్మలు, బిచ్చమయ్య, భాగ్యమ్మ దంపతులు 30 సంవత్సరాల వివాహ బంధం అనే అపూర్వమైన మైలురాయిని చేరుకున్న రోజు. వివాహం అంటే కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు, అది 2 హృదయాల కలయిక, 2 కుటుంబాల అనుబంధం, 2 జీవితాలు ఒకే దారిలో నడిచే ప్రయాణం. ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఆనంద క్షణాలు, కొన్ని కష్టకాలాలు, కొన్ని పరీక్షలు, కొన్ని విజయాలు, ఇవన్నీ కలిసి ఒక బంధం మరింత బలంగా తీర్చిదిద్దాయి. మొదటి రోజుల్లో కలలు ఎంతో మధురంగా ఉన్నాయో, ఆ కలలను నిజం చేయడానికి చేసిన కష్టాలు అంత గొప్పవి. ఒకరి మాట ఒకరు అర్థం చేసుకోవడం కోసం, ఒకరి భావాలను మరొకరు గౌరవించడం, అవసరమైనప్పుడు సహనం చూపించడం, ఇవే ఈ బంధానికి బలమైన పునాది. ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సవాళ్లు ఎదురైనా వారు చేతులు వదలలేదు. ఎందుకంటే వారి బంధం ప్రేమతో పాటు విశ్వాసం మీద నిర్మించింది. సుఖంలో తోడు, దుఃఖంలో బలం అనే మాటకు వారు నిజమైన ఉదాహరణ. 30 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. ఇది 3 దశాబ్దాల జ్ఞాపకాలు, 3 దశాబ్దాల నవ్వులు, 3 దశాబ్దాల అనుబంధం. ఈ ప్రయాణంలో వారు ఒకరికొకరు స్నేహితులు, మార్గదర్శకులు, ధైర్యం ఇచ్చే తోడుగా నిలిచారు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను కలిసి ఎదుర్కొన్నారు. పిల్లలకు మంచి విలువలు నేర్పి మంచి భవిష్యత్తును అందించారు. ఈరోజు వారి 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మనందరం వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంతో, ఆనందంతో, ఐక్యతతో జీవించాలని కోరుకుంటున్నాను. వారి ప్రేమ మరింత గాఢంగా మారాలి. వారి నవ్వులు ఎప్పటికీ చెదిరిపోకూడదు. వారి కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంతో నిండిపోవాలి. చివరిగా ఒక మాట, ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు, ప్రతిరోజు చిన్న చిన్న క్షణాల్లో ఒకరినొకరు గుర్తు పెట్టుకోవడం, సహనం, గౌరవం, నమ్మకం, ఇవే నిజమైన వివాహ జీవితానికి మూల స్తంభాలు. 30 సంవత్సరాల అందమైన ప్రయాణానికి మనమందరం నిలబడి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుదాం. ఇవాళ మనం చూస్తున్న ఈ ఆనందం, ఈ నవ్వులు, ఇవన్నీ వారి సహనం, ప్రేమ, విశ్వాస ఫలితమే. ప్రతి ఉదయం కొత్త ఆశతో ప్రారంభమై ప్రతి రాత్రి కృతజ్ఞతతో ముగిసిన ఈ 30 సంవత్సరాలు నిజంగా స్ఫూర్తిదాయకం. వారికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ప్రేమ మరింత గాఢంగా మారాలి. వారి కుటుంబం ఎప్పుడూ సంతోషంతో నిండిపోవాలి. వారి జీవితంలో శాంతి, సంపద, సుఖ సంతోషాలు ఎప్పటికీ వర్తిల్లాలి. చివరిగా ఒక చిన్న సందేశం, వయసులో చిన్నవాడినైనా ఒక మాట చెప్పాలనుకున్నాను. వివాహం అనేది 2 హృదయాలు కలిసిన సంగీతం. ఆ సంగీతం మధురంగా వినిపించాలంటే ప్రేమ, గౌరవం, సహనం అనే స్వరాలు ఎప్పటికీ నిలవాలి. ఈ అందమైన 30 సంవత్సరాల దాంపత్య జీవితం మనందరికీ స్ఫూర్తి కావాలి.
మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మన వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ దంపతులను మరో 100 ఏళ్ళు ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనసా వాచ ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను మీ వీరేశ్వరుడు. చాలా అంటే చాలా సంతోషమైన ఆనందకరమైన రోజు అనుకోవచ్చు. ఇది సడన్గా వాళ్ళకు సర్ప్రైజ్ చేయడం అంటే ఇందులో నేను కూడా ఒక భాగమైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.